కామెర్ల వ్యాధికి చక్కటి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, కామెర్ల వ్యాధిని నివారించడానికి చక్కటి ఆయుర్వేద ఔషధం తయారు చేయబోతున్నాం కదండి. ఏ మూలికలు తీసుకోబోతున్నాం? దీనికి ఏంటంటే మనం చాలా మంచి లివర్ టానిక్ లాగా పనిచేసేటువంటివి, అలాగే మంచి మంచి రీసెర్చ్లు జరిగి ఇవి ఎంత బాగా పనిచేస్తాయో అనేటువంటిది మళ్ళీ నిరూపించబడినటువంటి కొన్ని చక్కటి మూలికలతోటి ఔషధాన్ని తయారు చేద్దాం. అందులో మొట్టమొదటిగా మనం లివర్కి ఒక చక్కటి ఔషధంగా చెప్పుకోదగినది ఏంటంటే కటుక రోహిణి. ఈ కటుక రోహిణి ఏంటంటే లివర్కి టానిక్ లాగా కొన్ని మూలికల మీద, అంటే ఆయుర్వేదంలో చెప్పినటువంటి మూలికల మీద ఇటీవల కూడా మళ్ళీ పరిశోధనలు చేశారన్నమాట. అందులో కూడా ఈ కటుక రోహిణి లివర్కి ఒక చక్క టానిక్లా పనిచేస్తుందని, అలాగే కామెర్ల వ్యాధిని నివారించడంలో కూడా ఈ కటుక రోహిణి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మళ్ళీ ఇంకోసారి నిరూపించారు. ఈ కటుక రోహిణిని ఏంటంటే చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే తిప్పతీగ. తిప్పతీగ అని తెలుగులో చెప్తూ ఉంటాం మనం. దీని సంస్కృతంలో ఆయుర్వేద పరిభాషలో గుడూచి అని, అమృత అని కూడా అంటారు. అమృత అని ఎందుకంటారంటే అమృతంలాగా పనిచేసేటువంటి మూలిక అనమాట. ఈ తీగ మొత్తాన్ని కూడా ఎండబెట్టేసి దాన్ని చూర్ణం చేసి ఔషధంగా వాడుకుంటూ ఉంటాం. ఆ తిప్పతీగ ఏంటంటే లివర్కి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇది ఒక చక్కటి రసాయనం అనే పదం మనం వాటికి చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే రసాయనం అనేటువంటిది మంచి టానిక్ లాగా శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ జాండీస్ వచ్చినప్పుడు మనకి లివర్ కానీ ఆ లివర్లో ఉండేటువంటి కొన్ని ఫంక్షన్స్ కానీ దెబ్బతింటాయి కనుక అవి తిరిగి మామూలుగా పనిచేయడానికి వీలుగా మనం ఈ తిప్పతీగను కూడా ఇందులో వాడుకుంటున్నాం. తిప్పతీగ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది నేల ఉసిరి. నేల ఉసిరి అనేది లివర్కి చాలా మంచి టానిక్ అనమాట. అసలు కొంతమంది ఊళ్ళలో అక్కడ కూడా చూడండి, పసరు పోసారు కామెర్ల వ్యాధి వస్తే అని చెప్తూ ఉంటారు. ఆ పసరు పోసారు అని చెప్పేది ఏంటంటే నేల ఉసిరేనమాట. నేల ఉసిరి మనకి చాలా తేలిగ్గా ఊళ్ళల్లో అక్కడైతే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. దీన్ని అంటే కడిగేసి శుభ్రంగా రసం తీసేసి లివర్ సమస్యలు కామెర్లవి ఉన్నప్పుడు వాడుతూ ఉంటారు. కొంతమంది ట్రెడిషనల్గా ఏంటంటే పసరు ఇస్తున్నారు, దానికోసం లివర్ ప్రాబ్లం తగ్గడానికి అని చెప్తూ ఉంటారు. అది నేల ఉసిరి రసం అనమాట. ఈ నేల ఉసిరి కామెర్ల వ్యాధిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. దీనికి ఏంటంటే చిన్ని మొక్క మొత్తాన్ని తీసేసుకుని దాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసేసుకోవాలి. మనం ఆ చూర్ణాన్ని ఇప్పుడు 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి నేలవేమ అనమాట. నేల ఉసిరిలాగా నేలవేమ అని ఇంకొక మొక్క ఉంది. ఈ నేలవేమ కూడా లివర్కి చక్కటి టానిక్ అనమాట. చాలా చేదుగా ఉంటుంది. ఇందులో ఉండే మూలికలన్నీ కూడా చేదుగానే ఉంటాయి. అంటే చేదుగా ఉండేటువంటివన్నీ కూడా లివర్కి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్తశుద్ధిని కూడా చేస్తాయి. అంటే లివర్కి రక్తానికి కూడా ఒక రకమైన సంబంధం ఉంటుంది అనమాట. అందుకని రక్తశుద్ధి చేసి లివర్ని కనుక బాగుండేలా చేసినట్టయితే ఈ కామెర్ల సమస్య బాగా తగ్గిపోతుంది. ఈ నేలవేముని సంస్కృతంలో చెప్పేటప్పుడు కిరాత తిక్త అంటారు. నేలవేము కూడా మొక్క మొత్తాన్ని మనం ఆయుర్వేద ఔషధంగా వాడుకోవచ్చు. దాన్ని కూడా ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకోవాలి. నేలవేము చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోండి. ఇంకా మనం ఇందులో వేసుకోవేది ఏంటంటే ఆఖరి మూలిక, దాని పేరు మాని పసుపు. ఈ మాని పసుపు కూడా లివర్కి ఒక చక్కటి టానిక్, అలాగే రక్తశుద్ధి చేస్తుంది. లివర్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ పోవడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. అంటే తొందరగా ఇన్ఫెక్షన్ పోయి లివర్ మళ్ళీ నార్మల్గా పనిచేయడానికి మిగతా మూలికల్లానే ఇది కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ మాని పసుపును కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. ముందు మీరంతా ఏం చేస్తారంటే మీరు కలుపుకున్నటువంటి 30 గ్రాముల చూర్ణాలు అన్నింటినీ కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచేసుకోండి. ఇప్పుడు మేము కూడా దీన్ని కలిపేస్తాము. అయితే దీని ఏంటంటే కలిపిన తర్వాత ఎప్పటికప్పుడు ఔషధంగా వేసుకోవడం కోసం ఒక కషాయంలాగా చేసుకోవాలి. ముందు మనం కలిపేసి తర్వాత కషాయం ఎలా చేసుకోవాలో కూడా చూపిద్దాం. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది సుమారుగా 3 నుంచి 5 గ్రాముల పరిమాణానికి వస్తుంది. ఎవరైనా సరే ఔషధాన్ని వాడుకునేటప్పుడు ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో, అంటే బరువు కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు 5 గ్రాములు, కొంచెం తక్కువ బరువు ఉన్నట్టయితే అంటే శరీరపు బరువు 3 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఆ చూర్ణాన్ని తీసుకుని ఒక చిన్న గ్లాసు నీళ్ళల్లో వేసి కొంతసేపు కాచాలి, కషాయంలాగా మరిగించుకోవాలన్నమాట.
దీన్ని బాగా ఎగిరేంతసేపు అక్కర్లేదు, కొంచెంసేపు మరిగేలాగా కాచుకుంటే సరిపోతుంది. 4వ వంతు కషాయాలు అలా అక్కర్లేకుండా కొంచెంసేపు ఈ చూర్ణాన్ని నీళ్ళని కలిపి బాగా మరిగేలాగా కాచేసుకుని దాన్ని వడపోసుకోవాలి. అంటే ఇలా వడగట్టినటువంటి కషాయం సుమారుగా ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్లు ఉండేలాగా మనం తయారు చేసుకుంటాం. అలాగా చేసేసి ఆ కషాయం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో తగినంత పటిక బెల్లాన్ని కలుపుకోవాలి. ఇలా పటిక బెల్లాన్ని కూడా కలిపినటువంటి కషాయాన్ని కామెర్ల సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల కనుక తీసుకుంటున్నట్టయితే ఈ కామెర్ల సమస్య నుంచి తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇంటి దగ్గరలో అందరికీ కొంచెం కామెర్ల వ్యాధి ఒక ఇన్ఫెక్షన్ లాగా ఎపిడమిక్ అంటూ ఉంటాం, చుట్టుపక్కల ఎక్కువ మందికి వచ్చినట్టయితే కనుక ముందు జాగ్రత్తగా ఈ సమస్య మనకి అంటుకోకుండా కూడా ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఔషధ కషాయాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు తీసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి కామెర్లు రాకుండా ఉండడానికి కూడా ఈ ఔషధం బాగా సహాయపడుతుంది.